ప్రతి పేద విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ భావిస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పక్కాగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి నిరుపేద కుటుంబాలకు వారి పిల్లల ఫీజులు భారం కాకూడదనే మంచి ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత జగన్ గారు ఫీజు రియంబర్స్మెంట్ను మరింత పటిష్టంగా 2019లో చంద్రబాబు ప్రభుత్వం 2800 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయారు. సీఎంగా జగన్ గారు ఆ బకాయిలు చెల్లించారు. జగన్ గారి కంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తామంటూ గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తీరా గద్దెనెక్కిన తర్వాత విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా కూటమి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరు కొనసాగిస్తోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థులను ఆదుకునేందుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని వైసీపీ నాయకులతో కలిసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారట.